మీరు ఏవాటి నాకు 4 తిట్లు పడ్డాయి నేను పోతున్నా బాబు నువ్వు చక్క యావకోక ఇట్లా అయింది చదువుకోక కాదు మీరు చెప్పిన పేరు అరే నేను రంగుల పోసావని చెప్తు నువ్వు బొంగుల పోసావంటే బాబుకి ఒక లెటర్ వచ్చింది B2 బయాస్ నుంచి గూగుల్ నుంచి వచ్చింది ఇది పేరు లేదు ఏం లేదు ఓ ఇది ఇక మన ఫంక్షన్ హాల్ దగ్గర ఉంటాయి ఎటుంటది అది ఫంక్షన్ హాల్ సీదా పోవాలి సీదా పోయి లెఫ్ట్ తిరగాలి లెఫ్ట్ రైట్ తిరిగి మళ్ళీ నా దగ్గరికి రావాలి హలో హాయ్ వెల్కమ్ టు B2 పోస్టా అరే పోస్ట్ వచ్చిందట వాళ్ళకి వచ్చింది పోస్ట్ ఏం లెటర్ రా B2 బాయ్స్ నుంచి వచ్చిందంట గూగుల్కి వెళ్ళా గూగుల్కి ఓ గూగుల్ యాడ్స్ రా వెరిఫికేషన్ పోస్ట్ 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 అమ్మ పోస్ట్ వచ్చింది పోస్ట్ వచ్చింది పోస్ట్ వచ్చిందా నాకు వచ్చిందా వేరే టోళ్ళే వచ్చిరా పోస్ట్ అంటున్నా అరే నీదే పేరు అవుతా ఇను చదువు సంగటి కోటేశ్వరరావు సంగటి కోటేశ్వరరావు అలా ఎక్కడో నాకు తెలియదు రాముల ముత్తయ్య పాముల ముత్తాను ఏమో నాకు అలా తెలియదు నేను ఎటు పోతాను కావని నాకు ఇంటర్క ఈ మంగళ వెంకటి మంగళ వెంకటి కూడా తెలియదు అక్కడ ఉంటుంది వాళ్ళు ఇలా కోసకు ఉంటుంది సాగల్ లేటర్ వచ్చిందని నాకు వచ్చిందా రాలేదా చెప్పు గది ఒకటి వచ్చిందమ్మా అని అతనే వచ్చిన కాళ్ళు చెప్తే ఇటు వచ్చిన అయ్యారా అందరి పేరు చెప్తున్నాక వాళ్ళు ఏమేరక ఏం పేర్లు చదువు ఈ పాముల ముత్తయ్య పాముల ముత్తాయి అక్కడ ఊళ్ళు ఉంటుంది ఊళ్ళో ఉంటుందా ఏ సైడు ఇక బొమ్మకాడ బొమ్మకానా ఈ మంగళ వెంకటి మంగళిండాలు ఉంటుంది అరే ఇల్లు ఎక్కడ అవి మంగళ అటు పోవాలి నేను కొత్తగా వచ్చిన చిన్నబడికి ఈ సాకల్ సాంబయ్య సాకలి సాంబయ్య సాకలి ఇళ్ళల్లో ఈ రంగుల రత్నం ఇక్కడిది కాదు అడ్రస్ ఇక్కడ కాదు ఇటాని పంపించారు అక్కడ అడిగితే ఏం పోస్ట్ మ్యాన్ ఉన్నావా అన్ని తప్పులతో ఇక్కడ పట్టుకోవచ్చు అంతరానికి వచ్చినావు వాళ్ళు బొమ్మల కాడ అడిగినా బొమ్మల కాడ అడిగితే ఇటే చెప్పారు అంతా తప్పుడు అడ్రస్ పట్టుకొని వచ్చినావు ఇక్కడ లేరా మంది లేరా ఈ తీట్ల పోసావోలే వీళ్ళే మరి అప్పటి నుంచి నువ్వు చదవలేవు పేరు చదివితే మాకు తెలియదు అన్నది మరి సంతకం పెట్టించుకో ఒక సంతకం పెట్టావా నాకు చదివే రాదంటే సంతకం ఎట్ట పెట్టాలి నేను అయ్యో ఈయన నీకేమైతాడు నేను పెడతా మర్యాద పెట్టు ఇక పెట్టు గిడ పెట్టు ఇవమ్మా ఉంటుందా ఇస్తలేవు కదా తోలోకి ఇస్తలే నీది నీకే ఇస్తున్నా కానీ ఈ రంగుల పోసోలే మీ సైడే ఇవన్నీ మీ సైడ్ సిద్ధు ఇవంతా రంగులో ఇవి మీ ఇంటి పక్క పోన్నోళ్ళు ఇంటి పేరు ఏం పేరు మీ ఇంటి పక్క పోన్నోళ్ళు ఇంటి పేరు నాకేం లేదు మా ఇంటి పక్కన నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదు ఈ రంగుల పోస అంటే మీ ఇంటి పక్క పోన్నోళ్ళు కాదా ఓ అన్న ఇవన్నీ ఇటే ఈ సైడ్ రంగులలో ఇవన్నీ 4-5 వచ్చినాయి రంగులే ఎడికెళ్ళాడు అరే రంగు అంటే ఇంటి పేరు రంగులో పోస్ట్ వచ్చింది లెటర్ వచ్చింది బాబు ఓలాకి లేటారు సిద్ధుకి రంగుల పోసవ మీ ఇంటి పక్క పోను కాదా మా ఇంటి పక్క పోండా రంగుల పూసవా అని విలారే మరి బొంగుల పూసవా అని వెళ్తారు మరి నాకు తెలిసి వాళ్ళే కావచ్చు ఏమో బొంగుల పూసవా అని వెళ్తారు మరి బొంగవని పిలుచుకోరా అడగనైతే అడిగిపోరా నువ్వు ఈడుండే మాట్లాడతావు అన్ని బొంగుల పూసవానా రంగుల పోస బొంగ నువ్వు ఈడుండే మాట్లాడతావు పో పోతుంది ఏం పని చేస్తావు అవ్వా బొంగుల పూసవా అంటే మీరే కదా ఓ బాడుకో బొంగుల పూసవా రంగుల పూసవా బొంగుల పూసవా అంటే ఇస్తారు అందరూ ఇంటి నెంబర్ సేమే బొంగుల పూసవనే ఇంటి నెంబర్ సేమే బొంగుల పూసవా రంగుల
రంగుల పోసాను మరి ఇంటి నెంబర్ సేముందిగా ఇది అది కాదు ఓలా కాదు మీరే కావచ్చు ఇంటి నెంబర్ సేమే కానీ బొంగుల పోసాం రంగుల పోసాం మళ్ళీ ఆడేస్తా బొంగుల పోసావట రంగుల పోసావట ఓ బాబు ఇది రంగుల పోసాను బొంగుల పోసాను వాళ్ళు చెప్పిరా బాబు మీరే తిరిగా మొహం పగిలిపోద్ది. రమ్మని పో అవని రమ్మని పో ఇంకో ఏమన్నా రంగుల పోసాను బొంగుల పోసాను పట్టు అమ్మ రంగులు అంటే మీరే కదా మరి ఆ పిల్ల మరి ఎవరి దాకా వచ్చినప్పుడు సప్పు చేయాలి నాకు చదువు వస్తుందా నీకే చదువులు వచ్చే ఇది లెటర్ వచ్చింది దుబాయ్కి వెళ్ళి మీ కొడుకు పంపించిండు నా కొడుకు పంపిండు నాకా అమ్మకి సంతకం పెట్టి ఒకటి నాకు రాయరాదు సంతకం పెడతాను వద్దుతావా సరే వద్దు ఏ రాయబారు నాకు రాయరాదు ఈ అమ్మకు రాయరాదట బాబు మీరు ఎందుకు ఆగని చెప్తురు అమ్మను ఓటు ఏమంటే ఓటు చేస్తురు మీరు పోయి మీరు వస్తాము ఏం పెడతారు పెట్టు ఇక్కడ ఈ మరి మంచిగా వాళ్ళతో చదివించుకో చదివించుకుంటాం మీ కొడుకు పంపిండు అది దుబాయ్కి వెళ్ళి సరే సరే పో బొంగుల పోసా పో మొహం పగిలి నువ్వు ఏవాటి నాకు 4 తిట్లు పడ్డాయి నేను పోతున్నా బాబు నువ్వు చక్క చదువుకోక ఇట్లా అయింది చదువుకోక కాదు మీరు చెప్పిన పేరు అరే నేను రంగుల పోసావని చెప్తు నువ్వు బొంగుల పోసావంటివి అరే మీరేనా బొంగుల పోసా అన్నది బాపుకి ఒక లెటర్ వచ్చింది B2 బయాస్ నుంచి గూగుల్ నుంచి వచ్చింది ఇది పేరు లేదు ఏం లేదు బీటుస్ బాయా B2 బయాస్ ఓ ఇది ఇక మన ఫంక్షన్ హాల్ దగ్గర ఉంటుంది ఎటుంటుంది అది ఫంక్షన్ హాల్ ఇట్లా సీదా పోవాలి సీదా పోయి లెఫ్ట్ తిరగాలి లెఫ్ట్ రైట్ తిరిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చి మళ్ళీ కొంచెం ముంగడికి పోయి రైట్ తిరిగి అక్కడ రౌండ్ బోర్డ్ వస్తుంది తిరిగి 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 మళ్ళీ నా దగ్గరికి వస్తే ఈ నా దగ్గరికి వచ్చినాక మళ్ళీ చెప్తా వాళ్ళు లేరు వచ్చినాక ఆయనతో నేను చెప్తా పో అటే పోవాలి ఫంక్షన్ హాల్కి అటే పో సరే సరే పోతా హలో హాయ్ వెల్కమ్ టు B2. అరే ఇవాళ ఏం వీడియో చేద్దాం రా ఏదో చేద్దాం ఇంకా పోస్టా అరే పోస్ట్ వచ్చిందట వాళ్ళకి వచ్చింది పోస్ట్ ఏం లెటర్ రా B2 బాయ్స్ నుంచి వచ్చిందంట గూగుల్కి వెళ్ళా గూగుల్కి ఓ గూగుల్ యాడ్స్ రా వెరిఫికేషన్ గూగుల్ యాడ్స్ వెరిఫికేషన్ నుంచి వచ్చింది మనకు ఓకే ఇప్పుడు మనం ఇన్ని రోజులు కష్టపడేందుకు మంచిగా ఇవాళ వచ్చింది మనకు తీద్దామా ఇదే తీద్దాం ఓకే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఈరోజు మేము యూట్యూబ్ నుండి ఒక మొదటి గిఫ్ట్ లెక్క యూట్యూబ్ వాళ్ళు మాకు గూగుల్ యాడ్స్ నుంచి వెరిఫికేషన్ పిన్ను రావడం జరిగింది యాక్చువల్లీ మేము చాలా రోజుల నుంచి బాగా కష్టపడ్డాం చెప్పాలంటే ఒక 4-5 ఛానల్ పెట్టినాం ఎన్నో ఛానల్ అయినాయి కొన్ని ఏళ్ళ నుంచి చాలా చాలా కష్టపడితే ఈరోజు అనుకోకుండా ఇక మీ అందరి సహకారంతో మీరు మా మీద ఉన్న ప్రేమతోటి మేము తీసిన వీడియోలు చూసి మా యూట్యూబ్ బాగా ఓకే అయింది మీకు చాలా చాలా ధన్యవాదాలు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది మేము చిన్నప్పటి నుంచి ఎన్నో వీడియోలు తీసినాం అనుకోకుండానే మంచి సక్సెస్ ఇచ్చింది ఇప్పుడు యూట్యూబ్ నుండి ఈ గూగుల్ యాడ్సెన్స్ నుండి లెటర్ వచ్చింది కాబట్టి ఈరోజు వీడియో తీసినాం ఫ్రెండ్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాం మీకు నచ్చినట్టయితే చాలా థ్యాంక్ యూ మాకు ఒక లైక్ రూపంలో మరియు కామెంట్ రూపంలో అందించగలరు యాక్చువల్లీ ఇది మా B2 బాయ్స్ బ్యాచ్ యాక్చువల్లీ ఫస్ట్ నుంచి ఒక వెనక కూర్చున్నారు మా నరసవ్వ ఆ నరసవ్వ వెనక అవ్వ బుచ్చ వెనక పెద్ద వాళ్ళందరూ ఉన్నారు యాక్చువల్లీ అందరికీ ఓలా అని తెలియదు కానీ ఓలా కష్టం వాళ్ళకే మీకు చిన్నప్పటి నుంచి మా సిద్ధేశ్వర్ చాలా మొదటి నుంచి ఉన్నాడు రెడీ విక్కీ జెస్సీ
ఇక అన్న వాడు తమ్ముడు ఈయన పేరు నిఖిల్, ఇంకోడు మా లడ్డు బాబు లేడు, ఇంటికాడ ఉన్నాడు. మీ అందరికి చాలా చాలా థ్యాంక్ యూ. మీకు నచ్చిన వీడియో కామెంట్లో చెప్పండి, చేస్తాం. మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో చేస్తాం. అన్ని కామెడీ వీడియోలు. ప్లీజ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సిద్ధు మాట్లాడు. ఏదైనా ఒకటి మాట్లాడాలి. నీకు ఈ లెటర్ వచ్చింది కదా, మనకు అది లేదు. ఇప్పుడు గూగుల్ నుంచే ఒక మేము ఇన్ని రోజుల నుంచి కష్టపడ్డ ఫలితం మాకు దక్కింది. ఇది ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువ. హలో గైస్, ఇన్ని రోజుల నుంచి వెళ్ళి కష్టపడ్డందుకు గూగుల్ యాడ్స్ నుంచి వెళ్ళి వెరిఫికేషన్ లెటర్ వచ్చింది. అందుకు నాకు కొంచెం ఆనందంగా ఉంది. ఇన్ని రోజుల నుంచి కష్టపడ్డాం మేము. మాకు గూగుల్ యాడ్స్ నుంచి లెటర్ వచ్చింది. చాలా సంతోషం. ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తాం, మీకు నచ్చినట్టుగా తీస్తామని చెప్తున్నాము. చాలా సంతోషం. మీకు ఏ కంటెంట్ కావాలో కామెంట్ చేయండి, మేము తీస్తానికి ట్రై చేస్తాం గైస్. ఈ వచ్చినందుకు గైస్ నాకు ఘోరంగా సంతోషంగా ఉంది. ఎన్ని రోజుల నుంచి కష్టపడి ఫలితం వచ్చింది గైస్. ఇప్పటికైతే నాకు ఘోరంగా హ్యాపీనెస్ ఉంది గైస్. థ్యాంక్ యూ. వీడు చాలా సంతోషంలో ఉన్నాడు. వానికి ఘోరంగా అంటే ఇక మరీ ఘోరంగా ఉంది. నెక్స్ట్ వీక్ మాట్లాడతావా? మాట్లాడరా మనం మాట్లాడలేదు. సంతోషం మనసులోనే ఉంది. సంతోషం మాటల్లో లేదు, మామూలుగా లేదు. మామూలు సంతోషం కాదు. యాక్చువల్లీ చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టుర్రి, తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ గుర్తు చేసుకోండి.